హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జస్ట్ క్యాజువల్గా మనం దేవరా మూవీ రివ్యూ చూద్దామా. ఎన్టీఆర్ గారి గురించి ఒకే ఒక్క మాట చెప్పను, చూడండి మీరే. ఎన్టీఆర్ యాక్టింగ్ ఉంది భయ్యా, అసలు నెక్స్ట్ లెవెల్. 6 years తర్వాత ఎన్టీఆర్ గారిని ఒక మాస్ డైవర్షన్లో చూసినట్టు అనిపించింది. స్టోరీని ముందుకు తీసుకెళ్తున్న విధానం చాలా బాగుంది స్టార్టింగ్ నుంచి. ఎస్పెషల్లీ ఎన్టీఆర్ ఇంట్రొడక్షన్ సీన్ కానీ, ఇంటర్వెల్ ముందు సీన్ కానీ చాలా బాగుంది. అసలు ప్యూర్ గూస్ బంప్ సీన్ అనొచ్చు. ఫస్ట్ హాఫ్లో ఒక రాబరీ సీన్ కానీ, ఆయుధ పూజ సీన్ కానీ, ఎన్టీఆర్ ఇంటర్వెల్ ముందు వచ్చే ఒక ఫైట్ కానీ చాలా అంటే చాలా బాగుంది భయ్య. అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు ఫస్ట్ హాఫ్ మొత్తం. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే దేవరా కొడుకు వర అన్న క్యారెక్టర్లోకి ఎంటర్ అవుతాం మనము. ఆ తర్వాత మనకు సెకండ్ హాఫ్లో జాన్వీ కపూర్ కూడా వస్తుంది. జాన్వీ కపూర్ క్యారెక్టర్ అసలు ఏం లేదు భయ్య. నన్ను అడిగితే ఆవిడ ఎందుకు తీసుకున్నారో కూడా తెలీదు. మేబీ నార్త్లో కూడా సినిమా ప్రమోట్ చేయడానికి కూడా అవ్వచ్చు. జాన్వీ కపూర్ గారి రోల్ చాలా చిన్నది. ఈవిడే ఈ క్యారెక్టర్ చేయగలరు అనేంత రోల్ కాదు ఆవిడ. కమింగ్ టు సైఫ్ అలీ ఖాన్, ఆయనని చాలా ట్రై చేశారు భయ్య ఎన్టీఆర్తో మ్యాచ్ చేయడానికి. బట్ ఆయన ఈ నేటివిటీకి, ఆ మాస్ సీన్కి అంతగా సెట్ అవ్వలేదు. ఆయన ఎంత ట్రై చేసినా లుక్స్ పరంగా కానీ, ఎన్టీఆర్కి కరెక్ట్ ఆపోజిట్ అపోనెంట్ అన్నట్టు ఆయన అస్సలు అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ మనల్ని ఎంత హైకి తీసుకెళ్తుందో, సెకండ్ హాఫ్ వచ్చేసరికి చాలా ల్యాగ్ అనిపిస్తుంది. కొన్ని సీన్లు ఎందుకున్నాయి అనిపిస్తుంది. అసలు జాన్వీ కపూర్ రోల్ అవసరమా అనిపిస్తుంది కొన్ని సీన్లకి. ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అంత గొప్పగా అనిపించదు. వాళ్ళు ఎంతలా విజువల్స్ పెట్టి ఎక్స్పెక్ట్ చేశారో అసలు మనకు ఆ ఫీలే రాదు. వాళ్ళు ప్రీ క్లైమాక్స్లో అండ్ క్లైమాక్స్లో 2 ట్విస్ట్లు రివీల్ చేస్తారు. అది మనకి అంత కనెక్టెడ్ కూడా అవ్వదు. అండ్ కొరటాల శివ ఇస్ ద మెయిన్ విలన్ ఆఫ్ ద మూవీ అనిపించింది నాకు. ఎన్టీఆర్ లాంటి హీరో ఉన్నప్పుడు దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిండొచ్చు. బట్ కొరటాల శివ సమ్వేర్ డెడ్ నాట్ రీచ్ ద మార్క్. ఎనీవే, ఇది నా ఒపీనియన్ భయ్యా. మీకు నచ్చితే మీరు ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.